ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయితే అక్కడ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. బట్ ఈ రెండు కొద్ది కాలంగా ప్రశాంతంగానే ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ప్రజా జీవితం సాఫీగా సాగింది. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు డిపార్ట్మెంట్లు మళ్ళీ ఒకసారి గట్టిగా యాక్టివేట్ అయినాయి. చూస్తున్నాం, కార్యకర్తల మీద దాడి జరుగుతూ ఉంది. లాఠీలకు పని చెప్తా ఉన్నారు. మళ్ళీ రైతులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ధరణి అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పరిస్థితి ఎంత స్థాయికి దిగజారే పరిస్థితి ఉందని మీరు అనుకుంటారు చెప్పండి. ఒక మాట సార్, ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూడా కూటికి లేనివాడు ఇలా కోటీశ్వరుడు అయ్యాడు. అవును, వాడు ఏమన్నా అంటే ప్రశ్నించే గొంతు అని చెప్పుకున్నాడు. ఆ ప్రశ్నించే గొంతుకల గురించి ఇలా మేము కూడా మాట్లాడుతున్నాం. ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, అన్యాయాల పైన మాలాంటి కార్యకర్తలు, యువకులు, విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పిలిచి దినమంతా కూర్చోబెట్టి బెదిరించడం, వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం, లేకపోతే ఇంకో కొన్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించడం, ఇవన్నీ కొనసాగుతున్నాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కును కూడా మేము కోల్పోవాలా ఈయన ముఖ్యమంత్రి అయిన కర్మానికి? అంటే ఇలా మా పరిస్థితి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు కూడా మీకు ఇవ్వను అన్నట్ట. అంతే. అంటే ఎటు పోతా ఉన్నది నీ ఆలోచన? ఇలా ముఖ్యంగా నేను ఏమంటా ఉన్నా ఈ ప్రజాస్వామ్యంలో మేము ప్రశ్నించే గొంతుకులం అన్నటువంటి మేధావులు ఇలా ముఖ్యమంత్రిని ఆవేశం వచ్చేసి కడుపు మండో మాట అంటారు. ఎందుకన్నారు? అవును, గతంలో అన్న చరిత్ర మేము చూసినాం. అవును. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్వయంగా నేనే చెప్తా ఉన్నా, నా అనుభవం చెప్తా. ఓకే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ ఆడు చిల్లర తీన్మార్ మల్లిగాడు ఉన్నాడో వాడు అన్నమాట ఏమన్నాడు? కేసీఆర్ గారిని ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇది ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమంత్రి అనద్దు, ఆడు మేము పెట్టుకున్న జీతగాడు, మేము ఓట్లేసి పెట్టుకున్న పెద్ద పాలేరు మాకు అన్నాడు. ఇవాళ ఆయన వెనుక ముందు 4 సార్ల పదానికి ముందట 4 సార్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అంటాడు, పదం తర్వాత 4 సార్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అంటాడు. అంటే నువ్వేమో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో గౌరవ ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఏమో నీకు పాలేరైండు. అంటే ఇవే మాటలు మేము కూడా అదే ఇప్పుడు గుంపు మేస్త్రి మేము పెట్టిన పేరా? ఆయన చెప్పుకున్నాడు, నేను గుంపు మేస్త్రిని, తట్ట పుట్ట అని పట్టుకొని జరిగే రోజులకు గుంపు మేస్త్రి ఉంటుందా? అది గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఇజ్జతే తీసిండు రాష్ట్రంలో, దేశంలో. ముఖ్యమంత్రి పదవి గింతేనా అనే భావన కలుగుతుంది ప్రజలకు. ఆ గుంపు మేస్త్రిని మేము గుంపు మేస్త్రి అంటే, ఆ రేవంత్ రెడ్డిని మేము ఏదన్నా అంటే హైదరాబాద్ నుంచి మాకు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు. ఏమంటారు? మీరు ఏమంటారు? అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రిని పడుకుని అట్లెట్లు అంటారంటే నేను అన్న ఈ మాట ముందు వాళ్ళకి చెప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత సెకండ్ మా పైన కూడా తీసుకో. వాళ్ళు మాట్లాడింది తప్పు అన్నప్పుడు మేము మాట్లాడింది కూడా తప్పు అవుతుంది. అంటే అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరేంది? మొన్న ముఖ్యమంత్రిని పట్టుకొని రండా చంద్రశేఖరరావు అన్నారు, కేసీఆర్ గారిని పట్టుకొని ఇదే ముఖ్యమంత్రి కదా అన్నది. మరి దానిపైన చర్యలు తీసుకోండి. లేదు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్షంగా మాట్లాడతారు. గతంలో మీరు వాడిన పదాలన్నీ కూడా ఇలా ప్రతిపక్షంలో వాళ్ళు కూడా వాడతారు. మీరు కొంచెం సమయం మనం పాటించుకుని వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళకి చెప్పారట. మేమే మారాలట. మేము పెట్టిన సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేయాలి, డిలీట్ చేయించకపోతే మేము కేసు పెడతాం. పెట్టుకోమని చెప్పినాం. పెట్టుకోమంటే లాస్ట్గా గ్రూప్ అడ్మిన్లకు ఫోన్ చేసి వాళ్ళకి పోస్టులు తీపిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అంత ఉత్సాహం నాకు అర్థమైతే లేదు. ఇక పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళు అయిపోయారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ పోలీసులు లేకుండే, కానీ ఇలా పక్కు కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటరు. లాస్ట్కి వస్తే ఎంత దిగజారిందంటే మా దగ్గర చెన్నూరు నియోజకవర్గంలో బాలకృష్ణ అనే వ్యక్తి మీద అభిమానంతో ఓ వాల్ క్లాక్ పెట్టుకుంటాడు ఇంట్లో. అలా బాలకృష్ణ ఫోటో ఉంటే అక్కడ ఉన్న ఒక అధికారి పోయి ఆ వాచ్లన్నీ గుంజుకొస్తున్నాడు. ఇదేందా ఎందుకు గుంజుకొస్తున్నాడు? ఇట్లా పెట్టుకోదు తప్పట. లేకపోతే దీనికి బిల్లు పట్టుకరా, లేకపోతే దీనికి సంబంధించిన ఎక్కడ ఉన్నావు దుకాణం పేరు చెప్పు. అంటే ఎంతగా దిగజారిపోతా ఉన్నారో అధికారులు మీరు అర్థం చేసుకోండి. అంటే ఇంట్లో అభిమాన నాయకుడు ఫోటో ఉన్న వాచ్ పెట్టుకున్నా కూడా ఇలా తప్పేనట. కానీ గతంలో కేసీఆర్ గారిని బండబూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎందుకు ఘోరగానే కుక్కలు కూడా నోరు వారేసుకొని తిరిగినాయి. ఇవాళ అవన్నీ తప్పులు కావు. కానీ ఇవాళ మాత్రం ఏది మాట్లాడినా తప్పే, వారి మీద వేధింపులు, వారిపైన కేసులు, వాళ్ళని జైల్లో పెట్టడాలు, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడాలు. వాళ్ళు రేపటి రోజు ప్రజాక్షేత్రంలో అయినా తిరిగితే వాళ్ళ మీద ఇంకేమైనా దొంగ కేసులు కూడా పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. లాస్ట్కి అయితే ఇళ్లలో కూడా ఏమైనా ఉంటే చెక్ చేసి ఉల్టా వాళ్ళే పెట్టి కూడా కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉన్నది. కానీ ఇలా మేమేమంటా ఉన్నాం, ఇంతకంటే నిర్బంధాన్ని ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళం మేము. ఓకే, మమ్మల్ని మీరు ఏం చేసినా మా ఏం బికలేరు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వం కాదు. వీళ్ళు ఏం చేసినా మా కార్యకర్తలై, నాయకులై, ప్రజలై ఏమంటే ఏం బీకలేరు. వీళ్ళు అంతే తెగించున్నాం. మేము తెలంగాణ కోసం చావడానికి సిద్ధపడ్డోళ్ళం. గీ ఆఫ్టర్ కోన్కిస్గా గొట్టంగానే ఎదుర్కోలేము సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం ప్రజాక్షేత్రంలో. ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ప్రజలకు అన్యాయం జరిగిన రోజు 100% నిలదీసి మెడలు వంచి
ప్రజాక్షేత్రంలో దోషులు నిలబెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే తప్ప మేము భయపడం.